హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో అయితే మన కడప వాళ్ళు ఈ మధ్యనే రీసెంట్గా ఒక హోటల్ స్టార్ట్ చేశారు. అంటే ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, కానీ అయితే మా పిల్లలు ఎవరు ఇక్కడ లేరు, అందువల్ల వెళ్ళలేదు. చాలా రోజుల తర్వాత ఇండియా నుంచి జార్జియా నుంచి మా పిల్లలు వచ్చారు. అందుకే వాళ్ళ కోసం ఈరోజు ఇక్కడికి వెళ్తున్నాము. ఈ రెస్టారెంట్కి రావాలంటే మా ఇంటి దగ్గర నుంచి 12 నిమిషాలు పడుతుంది. హోటల్ అయితే చాలా బాగుంది, అలాగే చాలా నీట్గా కూడా ఉంది. ఈ మధ్య అయితే ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు ఈ హోటల్ గురించి చూశాను నేను. అయితే మా పిల్లలు లేనందువల్ల ఇక్కడికి రాలేదు. ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. హోటల్ అయితే బయట నుంచి చూడగానే చాలా బాగుంది. అయితే ఈ హోటల్ని చూడగానే నాకు తిరుపతిలోని టేబుల్ 9 రెస్టారెంట్ గుర్తొచ్చింది. ఎందుకంటే అది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది చూడడానికి. పైన డెకరేషన్తో సహా, సోఫాలతో సహా, కుర్చీలతో సహా మొత్తం టేబుల్ 9 రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది. ఇక్కడైతే బఫే సిస్టమ్ కూడా ఉంది. మా పిల్లలైతే ఎప్పుడు బఫే సిస్టమ్ని ఇష్టపడరు. మా పాప అయితే హోటల్ మొత్తం తిప్పి తిప్పి చివరికి తనకి ఇక్కడ నచ్చిందని ఇక్కడ వచ్చి కూర్చుంది. ఇప్పుడైతే కువైట్లో చాలామంది కువైటీ వాళ్ళు కూడా మన ఫుడ్ని ఇష్టపడుతూ ఉన్నారు. మా పాపకి వాళ్ళ చెల్లెలంటే ఎంత ఇష్టమో చూడండి. వాళ్ళ చెల్లెల కోసం బేబీ చైర్ కష్టపడి మరీ తీసుకెళ్తోంది. ఇక్కడైతే బఫే సిస్టమ్ కూడా ఉంది. అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది చాలా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. స్పెషల్ డెజర్ట్, కుర్బానీ కా మీఠా, పిస్తా హౌస్ సలాడ్, green salad, chicken glazing soup, red chili fish, garlic chicken kebab, chicken masala, mutton mughlai, जाफरानी चिकन बिरयानी, जाफरानी मटन बिरयानी, प्लेन नान, बटर नान, मिक्स रायता, मिर्ची का सालन, वेज मंचूरिया, चिल्ली पनीर, वेज मंचूरिया, चिल्ली पनीर, पनीर बटर मसाला, दाल फ्राई, पनीर बटर मसाला, दाल फ्राई, काजू पुलाव, बासमती स्टीम राइस, दही वड़ा। పేరుకు మాత్రమే మన ఇండియా రెస్టారెంట్లు, కానీ కువైటీ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కువైట్లో హోటల్స్ ఎంత బాగుంటాయో, ఎంత నీట్గా ఉంటాయో వాటి రేట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే బఫే సిస్టమ్ ఉన్నా కూడా మా పిల్లలు బఫే తినడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మా పిల్లలు ఓన్లీ మొఘల్ మహల్లో మాత్రమే బఫే తింటూ ఉంటారు. మా పాప మాత్రం చాలా రోజుల నుంచి వాళ్ళ అన్న కోసం వేచి చూస్తోంది, ఎప్పుడెప్పుడు అన్న వస్తే హోటల్స్కి వెళ్ళాలని. వీళ్ళు బిర్యానీ తీసుకొచ్చిన ఈ గిన్నె మాత్రం చాలా బాగుంది. తీసుకొచ్చిన విధానం కూడా చాలా బాగా ఉంది. ఈరోజు ఈ ఒక్క పూట ఇక్కడైనా ఖర్చుతోటి ఇండియాలో అయితే 1 మంత్ బతికేయచ్చు. కువైట్లో అయితే కడప రెస్టారెంట్లే కాదు, కడప స్వీట్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.